కాళేశ్వరం నిర్మాణంలో అధికారుల సమాధానాలు గందరగోళంగా ఉన్నాయి. కమిషన్ ముందు అందరూ కూడా గోల్బాల్ గోవిందం లెక్కలే చెప్తున్నారు. కమిషన్ విచారణ ముందు ఒక్కో డిపార్ట్మెంట్ ఒక్కోలా సమాధానాలు చెప్తుంది. ఈఎన్సీ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల వరకు ఒక్కొక్కరు ఒక్కో సమాధానం ఇస్తున్నారు. కాళేశ్వరం డిజైన్ లో తమకు సంబంధం లేదంటున్నారు సిడిఓ అధికారులు. క్వాలిటీ కంట్రోల్ రీసెర్చ్ నామమాత్రంగానే ఫార్మాలిటీ కోసమే జరిగాయని టీజీఈఆర్ఎల్ అధికారులు చెబుతున్నారు. ఇక కాళేశ్వరం కార్పొరేషన్ లెక్కల గందరగోళానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి. ప్రస్తుతం కాళేశ్వరంకి సంబంధించిన అంశంలో కీలకంగా అధికారులందరూ కూడా విచారణ ఎదుర్కొంటున్నారు. ఫేస్ టు ఫేస్ విచారణలో అధికారులు చెప్తున్నటువంటి సమాధానాలు ఏవైతే ఉన్నాయో అనేక సందేహాలకు అనేక ప్రశ్నలకు తావు ఇస్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాళేశ్వరంకి సంబంధించిన నిర్మాణంలో ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు ఎవరికి వారు పొందలేని జవాబులు చెప్తుండడంతో అసలు కాళేశ్వరం నిర్మాణంలో ఏం జరిగింది అనేది కూడా ఒకవైపు ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. కమిషన్ ముందు అధికారులు చెప్తున్నటువంటి తీరు మొత్తం కూడా కాళేశ్వరం డ్యామేజ్ అయిందనే దానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కో డిపార్ట్మెంటు ఒక్కొక్క రకంగా చెప్తున్నటువంటి పరిస్థితులు కమిషన్ ముందు ఉన్నాయి. ఏదైతే నిర్మాణంలో డిజైన్ నుంచి క్వాలిటీ కంట్రోల్ రీసెర్చ్ అధికారుల వరకు ఇటు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అంటే ఇంజనీరింగ్ చీఫ్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల వరకు మొత్తం కూడా పొంతలేని సమాధానాలే వినిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. నిన్న దాదాపు ఏదైతే కాళేశ్వరం కార్పొరేషన్ ఇప్పటి వరకు కేవలం ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఇట్లా విచారణ కొనసాగింది. ఇప్పుడు కాళేశ్వరం లెక్కల మీద ఇప్పుడు ఫోకస్ చేస్తుంది కమిషన్. దానికి సంబంధించిన కాళేశ్వరం నిర్మాణానికి మొత్తం కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ నుంచి నిధులు లావాదేవీలన్నీ కూడా జరిపారు. ఈ కార్పొరేషన్కి సంబంధించిన అధికారులందరూ కూడా కమిషన్ ముందుకు వస్తున్నారు. చీఫ్ అకౌంటెంట్ ఆఫీసర్ నుంచి మేనేజింగ్ డైరెక్టర్ వరకు ఈ కమిషన్ ముందు హాజరవుతున్నారు. ఈ లెక్కలన్నీ కూడా ఒక గందరగోళం. అసలు కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేశారు అనేది కూడా స్పష్టంగా అధికారుల నుంచి తెలియదు. అందులో ఎంత మొత్తం నిధులు తెచ్చిండ్రు, ప్రభుత్వం చెప్తున్న లెక్కలకు కార్పొరేషన్ అధికారులు చెప్తున్న లెక్కలకు పొంతనే లేకుండా ఉంది. దాదాపు 1,00,000 కోట్లని అంటే 95,000 కోట్లకు పైగా ఖర్చు అయింది కాళేశ్వరం ప్రాజెక్టు మీద అనేది ఒకవైపు ప్రభుత్వ లెక్కలు చెప్తుంది. మరోవైపు కార్పొరేషన్ అధికారులు చెప్తున్నటువంటి లెక్కలకు చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి ఈ కార్పొరేషన్ లెక్కలు ఎంతెంత నిధులు తెచ్చారు, కార్పొరేషన్కి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఏ బ్యారేజీ మీద ఎంత ఖర్చు పెట్టారు, ఏ ఏజెన్సీ సంస్థలకు ఎంత ఇచ్చారు అనేది కూడా పొంతలేని సమాధానాలు అధికారులు చెప్తున్నారు. మెజారిటీగా కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డలో 7వ బ్లాక్ ఎట్లా కుంగిపోయింది అనే దాని మీద కూడా ఒక క్లారిటీ లేదు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఎవరు చేసి ఎవరి ఐడియాలజీ పుట్టింది అనే దాని మీద కూడా ఒక క్లారిటీ లేదు. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ ఎందుకు మార్చారు అనే దాని మీద కూడా ఒక క్లారిటీ లేదు. ఇట్లా అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా దాటవేస్తున్నటువంటి నేపథ్యం అయితే అధికారుల్లో కనిపిస్తూ ఉంది. దీంతోపాటు ఎవరైతే కార్పొరేషన్కి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు మీద తెచ్చినటువంటి నిధులు ఎంత, అట్లనే కాళేశ్వరం కోసమే ఏర్పాటు చేసినటువంటి కార్పొరేషన్లో ఇటు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ఎత్తిపోతల పథకాన్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసినారు. దానికి ఒక 10 కోట్ల రూపాయలు బ్యాంకు నుంచి రుణాలు శాంక్షన్ చేసుకున్నారు. ఇప్పటివరకు 7,000 కోట్ల రూపాయలు పాలమూరు రంగారెడ్డి బ్యారేజీలకు ఖర్చు పెట్టారు. ఆ లెక్కలు కూడా తేలాల్సి ఉంది. అసలు అధికారులు ఏ పాత్ర అనేది కూడా ఒక స్పష్టంగా కమిషన్ ముందు లేనటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో పాత్రదారుల పాత్రనే ఈ విధంగా ఉంటే నెక్స్ట్ సూత్రధారులు ఎవరు ఇందులో ఇన్వాల్వ్ కాళేశ్వరం ప్రాజెక్టులో మెయిన్ ఎందుకంటే అధికారులందరూ కూడా హై అథారిటీ అధికారులు ఏజెన్సీ సంస్థల నిర్ణయాల మేరకే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది అనేది కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో హైయర్ అథారిటీ అధికారులు ఎవరు, ఆ సూత్రధారులు ఎవరనేది కూడా బయటికి రావాల్సి ఉంది. తుమ్మిడిహట్టి దగ్గర మేడిగడ్డకి ఎందుకు మార్చిండ్రు, అసలు మహారాష్ట్ర గవర్నమెంట్తో గత తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరిపారు, గతంలో కాళేశ్వరంకి సంబంధించిన క్యాబినెట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నది, ఇట్లాంటివన్నీ కూడా బయటికి రావాల్సి ఉంది. ప్రధానంగా వాటి మీదనే కమిషన్ ఫోకస్ చేస్తూ ఫేస్ టు ఫేస్ విచారణ చేపడుతుంది. అధికారుల నుంచి ఇంకా ఏ మేరకు సమాచారం రాబడుతుంది అనేది అయితే చూడాలి. ప్రస్తుతం థ్యాంక్ యూ వెంకట్.